మహాలయ పక్షానికి సంబంధించినటువంటి ఆ విశేషాలను ఏ గ్రంథం ప్రస్తావించింది? ఈ మహాలయ పక్షంలో ఇచ్చే తర్పణాలు ఎవరికి చెందుతాయి? మహాలయం అనగానే రెండు పదాలు ఇందులో ఉన్నాయి. ఒకటి ఆలయం, రెండు మహా. ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేది అని అర్థం ఆ శబ్దానికి. మహా అనగానే విశేష సంబోధనార్థకంగా స్వీకరించినప్పుడు మహాలయం విశేషంగా యుగాంతం వరకు ఉండేటటువంటి ధర్మము అని అర్థం. ఈ మహాలయ పదాన్ని పక్షము అన్న శబ్దంతో జతపరచి 16 రోజులుగా మహాలయ పక్షము అనేటటువంటి శబ్దజాలాన్ని కాలామృతం అనే గ్రంథం వివరిస్తుంది. ఇందులో సప్తమ బిందువు 7వ చాప్టర్ అనుకుందాం మనం. కాలామృతంలో ఉండే చాప్టర్స్, అధ్యాయాలకు బిందువులు అని పేరు. ఈ గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్నాయి, అంటే 7 బిందువులు అన్నమాట. 7వ అధ్యాయంలో ఈ మహాలయ పక్షం గురించిన ప్రత్యేకమైనటువంటి వివరణ చేస్తూ గ్రంథకర్త 96 రోజులు షణ్ణవతులు అన్న పేరిట 96 రోజులలో కూడా పితృకార్యాలు నిర్వహించాలి అంటూ వివరిస్తారు. నిత్యము చేసేటటువంటి నిత్య కర్మ, నిత్య పితృతర్పణం ఇది నిత్యం. కుదరని ఎడల 96 రోజులలో ఏవి ఆ 96 రోజులు? 12 అమావాస్యలు, 12 వ్యతిపాతలు, అలాగే 12 సంక్రమణ తిథులు. ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణం ఉంటుంది కనుక 12 సంక్రమణ తిథులు, 4 యుగాదులు, అలాగే 14 మనువాదులు వెరసి 80 రోజులు అవుతాయి. వీటితో పాటుగా భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి వరకు ఉండే 16 రోజులకు కలుపుకొని 80 ఈ 16 వెరసి 96 రోజులుగా మహాలయ పితృపక్షం అని శాస్త్రకారుడు ఈ షణ్ణవతులు అనే రోజులను వివరించాడు. ఎవరి గృహంలోనైనా కుమారులు లేక కుమార్తెలే ఉన్నప్పుడు ఆ కుమార్తెలకు కుమారుడు జన్మించినట్లయితే అతని ద్వారా నిర్వహించేటటువంటి దౌహిత్రిక మహాలయం అమావాస్య అయిన మరుసటి నాడు ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాడు మహాలయం. కూతురికి శాస్త్రం ప్రామాణికమైన బాధ్యతను అందించింది. కుమారులు కుమార్తెలు ఏ విధమైనటువంటి పొరపచ్చములను శాస్త్రం చూపదు. ఇరువురికి సామాన్యమైనటువంటి సమాన ప్రతిపత్తిని అందించిన ధర్మశాస్త్రం కూతురి కొడుకు ద్వారా మహాలయం నిర్వహించే పక్షంలో ఒక ప్రత్యేకమైనటువంటి తిథి, అది ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. ఇలాంటి వివరణతో మహాలయ పితృపక్షం 96 రోజులలో కాకుండా కనీసంగా భాద్రపద మాసం కృష్ణపక్షంలోని ఈ 16 రోజులలో గతించిన ఆ వ్యక్తులను తలుచుకుని ఒకరోజైనా ఏర్పాటు చేస్తే ప్రేమతో, ఆర్తితో, ఆప్యాయతతో, అభిమానంతో మనం నిర్వహించేటటువంటి ఈ పితృకర్మ శుభకరమై ఇంటికి దీప్తిని ప్రసాదిస్తుంది, ఇంటిల్లిపాదికి ఆనందాన్ని అందిస్తుంది. కనుక ఈ మహాలయ పితృపక్షం నిజంగా శోభాయమానమైనటువంటిది. గతించిన పితరులు ఎవరైతే ఉన్నారో వారి కారణంగా ఈ దేహం కృతజ్ఞతాపూర్వకంగా మనం చేసేటటువంటి నమస్కారం, ఇదే మహాలయం.